గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చికిత్స అండి. అయితే ఇక్కడ క్యాన్సర్ ఒకవేళ గర్భాశయ క్యాన్సర్లో వచ్చింది అని మీకు ఏమన్నా తెలిస్తే దాని గురించి ఒకవేళ మీకు ఏమైనా లక్షణాలు ఉన్నట్టు కానీ అవన్నీ మీకు ఏమన్నా తెలిసినట్టు ఐడెంటిఫై అవుతున్నాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఉంటే ఇప్పుడు ఏంటంటే జనవరి 6 నుంచి 31 వరకు అంటే భారతదేశ వ్యాప్తంగా మొత్తానికి కూడా క్యాన్సర్ ఏమంటారు సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి అని చెప్పేసి ఉన్నది. దాని గురించి కొన్ని హాస్పిటల్లో కూడా ఇలా క్యాంప్గా పెట్టేశారు. సో ఇక్కడ పెట్టిన ద్వారా ఏమంటారంటే 50% అండ్ 20% అంటే డాక్టర్ కన్సల్టేషన్ కోసం కూడా ఏమంటారు డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఫ్రీగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ప్యాన్మెంట్స్ అండి. ఎప్పటి వరకు కలవాలి, ఎప్పటి వరకు కన్సల్టేషన్ తీసుకోవాలి అనేది ఉంది. అంటే 10 నుంచి 1 వరకు కన్సల్టేషన్ అనేది కూడా జరుగుతుంది. అక్కడ డాక్టర్స్ని వెళ్ళి కలవాల్సి ఉంటుంది. దీని ద్వారా అంటే శస్త్రచికిత్స అంటే ఏమంటారు ఇక్కడ ఉన్నది మేము చూపిస్తున్నది దీని ద్వారా అంటే ఒకవేళ క్యాన్సర్ వస్తే మేము ఎలాంటి చికిత్స తీసుకోవాలి మీరు అని చెప్పేసి కీమోథెరపీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీకా మందులు కానీ అంటే వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. అండ్ అలాగే హార్మోనల్ థెరపీ అంటే కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ అలా ఉంటుంది కాబట్టి ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ థెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే రేడియేషన్ థెరపీ తీసుకోవాలి. ఈ రేడియేషన్ థెరపీ కూడా తీసుకోవాలి. అండ్ టార్గెట్ థెరపీ అండ్ శస్త్రచికిత్స అంటే కొన్నిసార్లు ఏమంటారు గర్భాశయం దగ్గర ఉన్న ముఖద్వారాన్ని కూడా తీసేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అది చాలా సివియర్గా అయిపోయిందంటే ఎలాంటి యూజ్ ఉండదు కదండి. ఇంకా వేరే వాటికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సర్జరీ చేసి కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఏంటంటే చూడండి ఇక్కడ దశలు ఉన్నాయి. అయితే ఇక్కడ మొత్తానికి చూస్తేనే మీకు గర్భాశయం మొత్తం అయితే ఇక్కడ అండాశయాలు ఉంటాయి అనే గర్భాశయం ఇది మొత్తం. ఇక్కడ మనకు క్యాన్సర్ సెల్స్ అనేది ఇక్కడ ఇది మొత్తం ఇది గర్భాశయం అండి. దీనిలో అండాశయాలు అండ్ నెక్స్ట్ ఇది మొత్తం గర్భాశయం ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనకు ఒకవేళ మనకు ఎలాంటి లక్షణాలు కానీ మనకు అనిపించినా కూడా అంటే అది ఎట్లా అవుతుంది అని చెప్పే దాని గురించి ఇవి దశలండి. ఇది సాధారణ గర్భాశయం ఎట్లుంటుంది అంటే నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అబ్నార్మాలిటీస్ కూడా దీంట్లో ఉండవు. అండ్ నెక్స్ట్ సెకండ్ దశ ఇది మొదటి దశ. ఫస్ట్ ఇది అంటే ఇక్కడ మనం చూపించింది ఓన్లీ సాధారణ గర్భాశయం అంటే సాధారణంగా ఉన్న గర్భాశయం ఎట్లుంటుంది మన గర్భాశయం అనేది మాత్రం ఇక్కడ చూపించాలి. అంటే నార్మల్గా ఉంది, ఇక్కడ ఎలాంటి అబ్నార్మాలిటీస్ కూడా ఇందులో లేవు. అండ్ క్యాన్సర్ వ్యాప్తి ఇక్కడ నుంచి మొదటి దశ. దీనిలో చూడండి మనకి ఇప్పుడు అబ్నార్మాలిటీస్ అనేవి మంచిగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడనేమో ఎలాంటివి కూడా మనకు లేవు, కానీ ఇక్కడనేమో క్యాన్సర్ అనేటివి కణాలన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి క్యాన్సర్ వ్యాప్తి ఇక్కడ చూడండి రెండవ దశ. అండ్ ఇక్కడ దశలో చూస్తేనేమో ఫస్ట్ దానికి అండ్ సెకండ్ ఫస్ట్ దశకి